హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు చైతన్య. ఫైనల్గా బిగ్ బాస్ అయితే వచ్చేస్తుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు జనాలందరూ, బిగ్ బాస్ ఎప్పుడు అని. ఈసారి బిగ్ బాస్లో కొన్ని ట్విస్టులు టర్న్లు గట్టిగానే పెట్టారు. సో కామన్ పీపుల్కి అవకాశం ఇస్తున్నారు కాబట్టి మనందరికీ తెలిసిన విషయమే. అగ్ని పరీక్ష ఎపిసోడ్ రాబోతుంది. దానికి సంబంధించిన ప్రోమోల గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. సో ప్రోమోల్లో ఫస్ట్ ప్రోమో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎవరో మాస్క్ మ్యాన్ అయితే రావడం జరిగింది. అభిజిత్ రావడం చాలా ఫ్రెష్గా అనిపించింది. అంటే చాలా తర్వాత అభిజిత్ కనబడుతున్నాడు మనకి బిగ్ బాస్ హౌస్లో. మిగతా వాళ్ళందరినీ మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం, కానీ అభిజిత్ అసలు వన్స్ విన్నర్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత అభిజిత్ని మనం ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ చూడటమే తప్ప డైరెక్ట్గా మనకి ఒక కంటెస్టెంట్గా ఇలాంటి బిగ్ బాస్ షోలో కానీ ఏదైనా షోలో కానీ టీవీ షోల్లో ఎక్కడ చూసిందే లేదు. కాబట్టి అభిజిత్కి తెలుసు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో. సో బజ్ అంతా అభిజిత్ గురించే ఎక్కువ నడుస్తుంది. ఇంకపోతే ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్లని రఫ్గా అలా చూపించుకుంటూ వెళ్ళిపోయారు. ఈ లోపల అభిజిత్ మాట్లాడుతూ ఉంటారు, నేను ఇందుకు వచ్చాను జడ్జ్ చేయడానికి, నాలాంటి మంచి కంటెస్టెంట్ని నేనే సెలెక్ట్ చేస్తాను అన్నట్టుగా చెప్తుంటాడు. తర్వాత ఒక మాస్క్ మ్యాన్ అయితే వస్తాడు. మనకి ఫేస్ చూపించలేదు. నాకు తెలిసి కంటెస్టెంట్ అయి ఉండకపోవచ్చు అనేది నా ఒపీనియన్. ఆ మాస్క్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో కొంచెం కాంట్రవర్షియల్గా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా తన మాటలు అయితే ఉన్నాయి. ప్రతి మాటకి ఒక సెటైరు, ఒక కవ్వింపు, కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ కింద తన డైలాగ్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళు అడిగేవి అలానే ఉన్నాయి, ఆయన చెప్పేది అలానే ఉన్నాయి. సో ఒక పర్సన్ని 5 నిమిషాల్లో మీరు ఎలా జడ్జి చేస్తారంటే, జడ్జి చేయడానికి మేము ఉన్నదని చెప్పి వీళ్ళు చెప్తాం. మీరు జడ్జి చేయగలరని మీరు అనుకుంటున్నారా? మీరు ఏమన్నా దేవుళ్ళతో సమానమా? మీరు ఏమన్నా దేవుళ్ళ అంటే కాదని వీళ్ళు చెప్పడం, కానప్పుడు మీరు చేయలేరని చెప్పి మాస్క్ మ్యాన్ చెప్పడం, ఫైనల్గా మాస్క్ తీయమన్నదాకా ప్రోమో అయితే అయిపోతుంది. బేసిక్గా ఈ మాస్క్ మ్యాన్ ఖచ్చితంగా కంటెస్టెంట్ అయి ఉండదేమో అనేది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. బట్ మాస్క్ మ్యాన్ కనుక నిజంగా కంటెస్టెంట్ అయ్యుండుంటే బిగ్ బాస్ హౌస్లోకి వస్తే ఇంకా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఇలాంటి పర్సన్స్ ఉంటేనే గేమ్లో మజా వస్తుంది. సో మనం నిజమే 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఒక పర్సన్ని మనం జడ్జి చేయలేము. కానీ తను ఒక మాట అన్నాడు, ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి మనం హౌస్లోకి వెళ్ళము అనే మాట అభిజిత్ని అడిగాడు. ఎందుకు చేసుకోకూడదు? అభిజిత్ అడిగాడు, ఎందుకు చేసుకోకూడదు ఫ్రెండ్షిప్ అని. బేసిక్గా ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి హౌస్లోకి వెళ్ళము అంటే ఫ్రెండ్షిప్ కోసమే హౌస్లోకి వెళ్ళాం. హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆర్గానిక్గా ఫ్రెండ్షిప్ ఏర్పడితే, లేదు మనం ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు అని తప్పించుకొని తిరిగేవాడు కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మన హౌస్లోకి వెళ్ళాం, మన ఉద్దేశం ఏమి అక్కడ వెళ్ళి ఫ్రెండ్షిప్ చేసుకోవాలనే ఉద్దేశం కాదు. హౌస్లోకి వెళ్ళిన తర్వాత సిమిలర్ పర్సనాలిటీ లేదంటే ఆ వైబ్ కలిగినప్పుడు ఫ్రెండ్షిప్ కానీ అలాంటివి ఆర్గానిక్గా ఫామ్ అయినప్పుడు దాన్ని చూసే జనాలకు కూడా అది బ్యూటీగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలన్న ఫీలింగ్. అండ్ ఫ్రెండ్షిప్లో కూడా ఎంత ఫ్రెండ్ అయినప్పటికీ కూడా ఫైనల్లీ గేమ్ ఈజ్ గేమ్. గేమ్లో ఎవరో ఒకళ్ళనే జడ్జి చేస్తారు. ఇప్పుడు 2 ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ, ఇప్పుడు మనం సన్నీని, మానస్, కాజల్ వీళ్ళ విషయం తీసుకున్నట్టయితే వాళ్ళు ముగ్గురు గ్రేట్ ఫ్రెండ్స్, చాలా బాగా అనిపించారు ఆ సీజన్లో. కానీ ఫైనల్గా విన్నర్ ఒకళ్ళే, సన్నీయే విన్నర్. బట్ వాళ్ళిద్దరు కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యారు. దే ఆల్సో ట్రైడ్ దేర్ బెస్ట్. సో అంటే ఒకళ్ళతో కొట్లాడితేనే కప్పు గెలుస్తాం అనేది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. అంటే వాళ్ళది తప్పున్నా కూడా వదిలేసి వెళ్ళిపోవాలనేది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు తప్పున్న చోట చెప్పాలి, ఎక్కడ తప్పుందో అక్కడ చెప్పగలగాలి, ఓపెన్ అప్ అయి చెప్పగలగాలి మన ఫ్రెండ్ అయినప్పటికీ. అది చెప్తూనే ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయగలగాలి. సో అంతేగాని బ్యాక్ స్టాబింగ్ చేస్తూ ముందు ఒకటి వెనకాల ఒకటి మాట్లాడటం చేయటం ద్వారా నాకు ఫ్రెండ్షిప్ ఉందని చెప్పి ముందు చూపిస్తూ బ్యాక్ ఎండ్లో కనుక ఆ పర్సన్ గురించి బ్యాడ్గా మాట్లాడటం ఇలాంటివి చేస్తే కనుక అది రియల్ ఫ్రెండ్షిప్ అవ్వదు. జస్ట్ ఒకరితో ఫ్రెండ్షిప్ చేయడం ద్వారా ఇన్ని వారాలు ఉండొచ్చు అని ప్లాన్ చేసుకొని ఫ్రెండ్షిప్ చేసినా కూడా అది ఫ్రెండ్షిప్ అవుతుంది. అంటే ఒక ఆర్గానిక్గా ఫామ్ అవ్వాలి. అక్కడ హౌస్లో వాళ్ళే ఉంటారు కాబట్టి ఆ కొద్ది మందిలో ఎవరో ఒకరికొకరు కనెక్ట్ అవుతారు యాజ్ ఎ ఫ్రెండ్స్గా. అట్లా ఆర్గానిక్గా ఫామ్ అయిన ఫ్రెండ్షిప్ అది బ్యూటిఫుల్గా ఉంటే, ఒకరికొకరు బ్యాక్ స్టాబింగ్ చేసుకోకుండా బ్యూటిఫుల్గా ఇద్దరు కాంపిటేటర్స్గా ముందుకు వెళ్ళినా కూడా తప్పు లేదు. ఎవరో ఒకళ్ళు గెలుస్తారు. ఫ్రెండ్స్ ఇద్దరిలో కొందరికి కొందరు ఇష్టం, కొందరికి కొందరు ఇష్టం. ఆ విధంగా ఎవరికి ఎక్కువ మంది ఇష్టపడతారో ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం ఫినాలేకి
వాళ్ళు విన్నర్ అవుతారు. అది అంతే తప్ప ఫ్రెండ్షిప్ చేయకూడదని లేదు, గొడవ పడకూడదని లేదు. కేవలం గొడవ పడతానని వెళ్ళటము తప్పే, కేవలం ఫ్రెండ్షిప్ చేస్తానని వెళ్ళటము తప్పే. బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్ మనం మూవ్ అనేది ఉంటే కరెక్ట్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. బట్ ఈ మాస్క్ మ్యాన్ ఉద్దేశం ప్రకారం అక్కడికి వెళ్తే అందరితో గొడవ పడాలి అన్నట్టుగా ఉంది చూడబోతే. అంటే ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూసి దాంట్లో ఉన్న తప్పులు వెతకడమే మన పని అన్నట్టుగా ఉంటే కూడా ఆడియన్స్కి చిరాకు తెప్పించే కంటెస్టెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చిరాకు తెప్పించే కంటెస్టెంట్కి ఖచ్చితంగా ఆపోజిట్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు ఆ చిరాకు తెప్పించే కంటెస్టెంట్కి సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా టగ్ ఆఫ్ వార్ అయితే నడిచే అవకాశాలు ఉంటాయి అప్పుడు. సో ఒకళ్ళు ఇలా ఉండాలి, ఒకళ్ళు అలా ఉండాలి. అట్లా ఉంటేనే బిగ్ బాస్ హౌస్లో డిఫరెంట్ పర్సనాలిటీస్ మనం చూడగలుగుతాం. అందరూ ఒకేలా ఉంటే ఇంకా అక్కడ పెద్ద మజా ఉండదు. సో కాబట్టి ఈ మాస్క్ మ్యాన్ గనక ఖచ్చితంగా కంటెస్టెంట్ అవ్వి లోపలికి వెళ్తే గనక మజా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే కనపడుతున్నాయి నా దృష్టిలో. బట్ మోస్ట్లీ కంటెస్టెంట్ అయి ఉన్నాడు అనేది నా ఒపీనియన్. చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ నెక్స్ట్ ప్రోమోలో వచ్చేటప్పటికి ఆ అమ్మాయి మరి పేరైతే నాకు తెలీదు. ఆ కంటెస్టెంట్ నవదీప్తో కామెడీ అది చూపించారు, అది బాగానే అనిపించింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉండబోతుంది అగ్ని పరీక్ష. ఎస్పెషల్లీ అభిజిత్ ఉండటం వల్ల ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా మారింది నాకైతే. నవదీప్ కామెడీ కూడా బాగుంటుంది ఆబ్వియస్లీ, ఇంకా బిందు మాధవి కూడా సూపర్. సో ఫైనల్గా ఈ ఓవరాల్ ఈ 2 ప్రోమోస్లో చూసుకున్నట్టయితే మాస్క్ మ్యాన్ ది హైలైట్ పర్సన్ ప్రస్తుతానికి. చూద్దాం ఇంకా ప్రోమోలు వస్తాయి కదా, దాన్ని బట్టి మనం డిసైడ్ చేద్దాం. ఈ ప్రోమోలు అయితే మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి. అండ్ మాస్క్ మ్యాన్ కంటెస్టెంట్ అయితే బిగ్ బాస్ హౌస్కి రావాలని కోరుకునే వాళ్ళు ఎవరో కామెంట్ అయితే చేయండి.